హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారము. ప్రెసెంట్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది కదా. మనకు రెండు ప్లేసెస్లో జరుగుతుంది. ఒకటి టీఎస్పీఎస్సీ భవన్ కాడ, ఇంకోటి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ కాడ జరుగుతుంది. నాది నిన్న టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 వెరిఫికేషన్ నిన్న కంప్లీట్ అయిపోయింది. నేను తీసుకెళ్ళిన డాక్యుమెంట్స్ ఇవన్నీ అక్కడ ఏమేమి అవసరమైనా ఆ డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడ రాసేసిన. తర్వాత నెక్స్ట్ ఈరోజు రేపటి నుంచి వెళ్ళే వాళ్ళు నెక్స్ట్ మంత్ 31st వరకు ఉంది కనుక అప్పటి వరకు వెళ్ళే వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండలేవో ఒకసారి చెక్ చేసుకోండి. అందరికి యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నా. అయితే ఫస్ట్ అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్లో లోపలికి వెళ్ళిన తర్వాత మనకి బేసిక్గా ఇవన్నీ ఆర్డర్లో పెట్టేసుకొని అక్కడ మనకు దారం కట్టుకోవాల్సి ఉంటుంది. అదేంటిది సీక్వెన్స్ అనేది ఒకసారి చూద్దాం. చెక్ లిస్ట్ మనమే ఆన్లైన్లో మనకు వెబ్సైట్ ప్రింట్ తీసుకొని దానికి చెక్ లిస్ట్ మొత్తం డీటెయిల్స్ రాయాల్సి ఉంటుంది. సెకండ్ది అప్లికేషన్ పీడిఎఫ్ మనం అప్లై చేసిన పీడిఎఫ్ ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ 1 కాపీ ఉన్న సరిపోతుంది. కాకపోతే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో 2 కాపీస్ కావాలన్నారు. అక్కడైతే ఒకటి ఉన్న సరిపోతుంది. మీ ఇష్టం, వీలైతే 2 తీసుకెళ్ళండి సేఫ్టీ కోసం. తర్వాత హాల్ టికెట్, మన ఎగ్జామ్ రాసింది మన గ్రూప్ 4 ఎగ్జామ్కి హాల్ టికెట్ ఉండాలి, అది ఒక జిరాక్స్ కాపీ కావాలి. తర్వాత ఎస్ఎస్సి మేము ఒరిజినల్ ఉండాలి, జిరాక్స్ ఉండాలి. తర్వాత స్కూల్ బోనాఫైడ్స్ మనకి 4th నుంచి 7th వరకు కావాల్సి ఉంటుంది కనుక మీరు ప్రైమరీ స్కూల్, హై స్కూల్ బోనాఫైడ్ సర్టిఫికేట్స్ కంపల్సరీ ఉండాలి. తర్వాత డిగ్రీ, ప్రొవిజనల్, కాన్వకేషన్ మెమో. ఇక్కడ డిగ్రీలో ప్రొవిజనల్, కాన్వకేషన్ మెమో ఈ మూడింటిని అడుగుతారు కనుక ఈ మూడింటి జిరాక్స్ ప్లస్ ఒరిజినల్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎన్ఓసి ఆల్రెడీ ఎంప్లాయ్ ఉన్న వాళ్ళకైతే ఎన్ఓసి కంపల్సరీ అది తీసుకెళ్ళాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరైతే క్లెయిమ్ చేసుకోవాలనుకుంటారో ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీ మనం మీ సేవ మండల ఆఫీస్ నుంచి తీసుకున్నారంటే మీ సేవలు అప్లై చేసి అది కూడా ఖచ్చితంగా ఒకటి ఉండాలి. జిరాక్స్ కాపీ, ఒరిజినల్. క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి, ఒరిజినల్, జిరాక్స్ కాపీ. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ డిక్లరేషన్ ఉంటుంది. మనం ఆన్లైన్ ప్రింట్ డౌన్లోడ్ చేసుకుంటాం కదా, అది దానిపైన సైన్ చేసి తీసుకెళ్ళాలి డిజైన్ రాసి. తర్వాత హిందూ డిక్లరేషన్, ఇది పోస్ట్ కోడ్కి హిందూ డిక్లరేషన్ ఉండాలి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కోసం. అది ఆ డిపార్ట్మెంట్ కూడా మీరు అప్లై చేయాలనుకుంటే డిక్లరేషన్ తీసుకెళ్ళాలి. తర్వాత అటెస్టేషన్ ఫామ్, ఇది చాలా ఇంపార్టెంట్. దీనిపైన గెజిటెడ్ సైన్ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ అన్నీ రాసి దానిపైన గెజిటెడ్ ఆఫీసర్ సైన్ పెట్టించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ 12 సీరియల్లో పెట్టేసుకోవాలి. ఎవరెవరైతే ఇవన్నీ ఉంటాయో చెక్ లిస్టు, అటెస్టేషన్ ఫాము, ఇవన్నీ కాపీస్. చెక్ లిస్ట్ ఒక కాపీ తీసుకోవాలి, అటెస్టేషన్ ఫామ్ 2 కాపీస్, మిగతా అన్ని అప్లికేషన్ పీడిఎఫ్ ఒక కాపీ, హాల్ టికెట్ ఇది కూడా జిరాక్స్. ఎస్ఎస్సి ఇవన్నీ ఎస్ఎస్సి స్కూల్ బోనాఫైడ్స్, డిగ్రీస్, క్యాస్ట్ బోనాఫైడ్, ఎన్ఓసి కూడా. ఎన్ఓసి మర్చిపోయినా, ఎన్ఓసి ఎవరైతే క్లెయిమ్ చేసుకోవాలనుకుంటారో ఎన్ఓసి కూడా తీసుకెళ్ళాలి. ఇవన్నీ జిరాక్స్ ఉండాలి, ఒరిజినల్స్ ఉండాలి. ఒరిజినల్స్ ఎన్సిఎల్ ఎవరైతే ఎన్సిఎల్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఎన్సిఎల్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. ఇవన్నీ మనకు చెక్ లిస్టు, ఆన్లైన్ ప్రింట్ తీసుకెళ్తాం, అప్లికేషన్ పీడిఎఫ్ మనం అప్లై చేసింది కాపీ తీసుకెళ్తాం. హాల్ టికెట్ కూడా ఒకటే. ఎస్ఎస్సి మేము జిరాక్స్ ప్లస్ ఒరిజినల్, స్కూల్ బోనాఫైడ్స్ ఒరిజినల్ ప్లస్ జిరాక్స్, డిగ్రీ ప్రొవిజనల్ కాన్వకేషన్ మేము ఒరిజినల్ ప్లస్ జిరాక్స్. ఎన్ఓసి రాసిన ఎన్ఓసి ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు తీసుకెళ్ళాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తున్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ ప్లస్ ఒరిజినల్. అన్ఎంప్లాయ్మెంట్, హిందూ డిక్లరేషన్, ఆన్లైన్ ఫామ్స్ ఉంటాయి, దానిపైన సైన్ చేసి తీసుకెళ్ళాలి. అటెస్టేషన్ ఫామ్ 2 కాపీస్, ఎన్సీఆర్ ఒరిజినల్, డిక్లరేషన్. అయితే ఇక్కడ మనకు వెబ్సైట్లో ఇచ్చిరు మనకు ఇవన్నీ ఫొటోస్ కూడా కావాలి, వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టి ఉండాలన్న. కానీ అయితే జిరాక్స్ కాపీ ఏమో అడగట్లేదు, ఫొటోస్ అయితే ఏం యూజ్ అవ్వలేదు నాకైతే నిన్న. తర్వాత అప్లికేషన్ ఫామ్ కూడా 2 అన్నారు వెబ్సైట్లో, కానీ ఒకటి ఉన్నా ఏమన్నట్లే. వెబ్ ఆప్షన్స్ కూడా పీడిఎఫ్ అయితే కంపల్సరీ ప్రింట్ అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ప్రాసెస్. ఫ్రెండ్స్, ఇందాక చూసినాం కదా మనం ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చూసినాము. అయితే ఆ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత టీజీపీఎస్సీ భవన్ లేకపోతే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి వెళ్తారు కదా, అక్కడికి వెళ్ళినాక ఏం ప్రాసెస్ ఉంటుంది, మీరు ఏం చేయాలనేది మనం ఒకసారి క్విక్గా చూసేద్దాము. ఫస్ట్ ఏం స్టెప్స్ ఉంటాయంటే, ఫస్ట్ లోపలికి వెళ్ళగానే గ్రౌండ్ ఫ్లోర్ దగ్గర మీకు జిరాక్స్ సెట్ తీసుకెళ్ళి ఉంటారు అన్ని సర్టిఫికేట్స్. వాటిని అన్నిటినీ ఒక దారానికి పిన్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ సీక్వెన్స్గా మనం ఇందాక ఏవైతే డాక్యుమెంట్స్ సీక్వెన్స్గా ఆర్డర్లో పెట్టుకోవాలన్నామో వాటిని అన్నింటినీ పిన్ చేయాల్సి ఉంటుంది. ఆ పిన్ చేసిన తర్వాత అక్కడ మీకు
మూడు పేపర్లు ఇస్తారు మొత్తము. ఒక 2 అక్నాలజ్మెంట్లు 2 ఇస్తారు. తర్వాత ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ అక్నాలజ్మెంట్ తీసుకొని మీరు 4th ఫ్లోర్కి వెళ్ళాల్సి ఉంటుంది. 4th ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఈ అక్నాలజ్మెంట్లో బేసిక్ డీటెయిల్స్ ఉంటుంది. మన గ్రూప్ 4 ఆల్ టికెట్ నెంబరు, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ రోజు ఉంటుంది, మీ సైన్, అవి బేసిక్ డీటెయిల్స్ రాయాల్సి ఉంటుంది. దానిపైన రాసేసి సైన్ చేయాలి. తర్వాత ఫామ్ పైన మీది అక్కడ కాలం 5-6 ఉంటుంది. 5-6 కాలంలో 5 కాలంలో మీరు ఏ డిగ్రీ, మీరు గ్రాడ్యుయేషన్ ఏది అయిపోయింది, తర్వాత ఏ కాలేజ్ నుంచి అయిపోయింది, ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది మీరు రాయాల్సి ఉంటుంది. 6లో మీరు ప్రైమరీ స్కూల్ 4th నుంచి 7th వరకు ఎక్కడెక్కడ చదివారు అనేది ఆ సంవత్సరము 1st నుంచి 7th వరకు ఏ సంవత్సరంలో ఎక్కడ మీ స్కూల్ ఏ డిస్ట్రిక్ట్లో చదివారు అని రాయాల్సి ఉంటుంది. తర్వాత దీని తర్వాత వెరిఫికేషన్ రూమ్కి ఒక 5 పంపిస్తారు. ఆ వెరిఫికేషన్ రూమ్లో ఫస్ట్ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ వెరిఫై అవుతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ వెరిఫై అయిన వెంటనే గెజిటెడ్ సైన్ వాళ్ళు చేస్తారు. మన మీ సేవ సర్టిఫికేట్ ఏదైతే ఫామ్ తీసుకెళ్తామో ఇందాక చూపించింది, ఆ ఫామ్ చూపిస్తే మనకు వాళ్ళు వెరిఫై చేసి సైన్ చేస్తారు గెజిటెడ్ ఆఫీసర్. తర్వాత ఎన్సీఎల్ దగ్గరికి వెళ్ళాలి. అది కూడా దానిపైన మనం అటెస్టేషన్ ఫామ్ తీసుకెళ్ళి ఉంటాం కదా, దానిపైన సైన్ చేస్తాడు ఎన్సీఎల్ కూడా ఓకే అని. తర్వాత నెక్స్ట్ అక్కడ బోర్డ్స్ ఉంటాయి, ఒక 5-6 బోర్డ్స్ ఉంటాయి. అందులో ఏదైనా ఒక బోర్డు దగ్గరికి వెళ్తే మన అన్ని డాక్యుమెంట్స్, మన స్టడీ డాక్యుమెంట్స్ అన్నిటిని చెక్ చేస్తారు వాళ్ళు. మన 10th మేము బోనాఫైడ్స్, డిగ్రీ సర్టిఫికేట్స్, తర్వాత మన అన్ని సర్టిఫికేట్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, అప్లికేషన్ ఇచ్చినవి కరెక్ట్ ఉందా లేదా అని వెరిఫై చేస్తారు. ఫోన్ నెంబర్ మీరు కరెక్ట్ వర్కింగ్ చేస్తుందా లేదా అన్నీ అడుగుతారు, బేసిక్ డీటెయిల్స్. ఇది అయిపోయిన తర్వాత ఫైనల్ ఒక వెరిఫికేషన్ ఆఫీసర్ ఉంటారు. ఆమె అక్కడ వెరిఫికేషన్ ఆఫీసర్ గెజిటెడ్ ఆఫీసర్ ఉంటారు. వాళ్ళు సైన్ చేసి అక్నాలజ్మెంట్ 2 ఫామ్లలో మీకు ఒక ఫామ్ అనేది రిసిప్ట్ ఇస్తారు. 5 మంత్ కంప్లీట్ అయిపోయిందని ఎంత తెలుస్తుంది అంటే అక్నాలజ్మెంట్ ఒక రిసిప్ట్ ఇస్తాడు ఒకటి. అందులో ఏమంటారు నిల్లు సర్టిఫికేట్స్, పెండింగ్ సర్టిఫికేట్స్ అని ఉంటుంది. వాళ్ళు మీరు అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ తీసుకుపోయి ఉంటే మీకు నిల్ సర్టిఫికేట్స్ అని రాపిస్తారు. మీకు అదే రిసిప్ట్ అన్నట్టు మనకు అయిపోయినట్టు వెరిఫికేషన్. తర్వాత పెండింగ్ సర్టిఫికేట్ ఉంటే పెండింగ్ సర్టిఫికేట్స్ ఏమేమి ఉందో రాస్తారు దానిపైన. అవి మీరు రిజర్వ్ డేస్ ఉంటాయి కదా మనకు ఆగస్టులో లాస్ట్ వీక్లో, ఆ డేస్లో వచ్చి సబ్మిట్ చేయాలి. అంతా మామూలుగా మన ఫ్రెండ్లీగా జరుగుతుంది కనుక మనకు ఈజీగా ఉంది ప్రాసెస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకేమైనా ఉంటే వీలైతే చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ.